హలో ఎవ్రీవన్. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌను, ప్రనౌను, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, మిగిలిన కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్ ఇవన్నీ ఎంతైతే ఇంపార్టెంటో అడ్వర్బ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలాసార్లు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పెద్దగా కాంప్లికేటెడ్గా అడగరు. సింపుల్గా ఉన్నటువంటి అడ్వర్బ్స్ టాపిక్స్ నుంచెల్లే కొంచెం కన్ఫ్యూజ్ చేసేసరికి ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ ఆప్షన్ చూజ్ చేసుకొని మార్క్స్ కోల్పోతూ ఉంటారు. అడ్వర్బ్స్ అనగానే కొంచెం పైన డెఫినేషన్ నేర్చుకొని ఒక 2-3 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తే ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్కి అది సరిపోదు. కంపల్సరీ అడ్వర్బ్స్ యొక్క ఫార్మేషను, అడ్వర్బ్స్ యొక్క టైప్స్, అడ్వర్బ్స్ యొక్క ఆర్డరు, అడ్వర్బ్స్ యొక్క ఎక్సెప్షను, ఎగ్జామ్ ట్రాప్స్ ఇట్లా స్టెప్ వైజ్గా నేర్చుకుంటేనే మనము అడ్వర్బ్స్ నుంచి ఎలాంటి కాంప్లికేటెడ్, డిఫికల్ట్ లెవెల్, హార్డ్ లెవెల్ క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఈ వీడియోలో మనము అడ్వర్బ్స్ గురించి డెఫినేషన్తో మొదలు పెడితే అడ్వర్బ్స్లో ఉన్నటువంటి ఎక్సెప్షన్స్, అడ్వర్బ్స్లో ఎగ్జామ్ ట్రాప్స్ ఏ విధంగా ఇస్తారు, ఎగ్జామ్లో ఎలాంటి కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎంసీక్యూస్తో సహా ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అడ్వర్బ్స్లో ఉన్నటువంటి టైప్స్, ఫార్మేషన్, కంపారిజన్, పొజిషన్, యూసేజ్, రూల్స్, ఎగ్జామ్ ట్రాప్స్ ఇవన్నీ మనము ఈ సీటెట్, ఏపీడిఎస్సి, కమింగ్ టీజీడిఎస్సి, ఏపీటెట్, సీటెట్లో వీటికి సంబంధించినట్టుగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా వాట్ ఈజ్ అన్ అడ్వర్బ్? డెఫినేషన్, ఫంక్షన్, వాట్ ఇట్ మోడిఫైస్. An adverb is a word modifies a verb, adjective or another adverb or a whole sentence. ఒక అడ్వర్బ్ అంటే మరొక వర్బ్ని, అదర్వైజ్ ఇంకో అడ్జెక్టివ్ని, మరొక అడ్వర్బ్ని మోడిఫై చేస్తూ దానికి ఉన్న స్పెషాలిటీని చెప్తుంది. వాట్, వెన్, వేర్ అబౌట్ లాంటి విషయాల గురించి చెప్పేదాన్ని మనం అడ్వర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఆన్సర్స్ హౌ, ఒక పని ఎలా జరిగింది. షీ సింగ్స్, ఆమె పాడుతుంది. ఎలా పాడుతుంది? షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. సో హియర్ ఈ బ్యూటిఫుల్లీ అనేటువంటి ఈ వర్డ్ సింగ్స్ అనేటువంటి వర్బ్ని మనకి మోడిఫై చేస్తుంది. సో బ్యూటిఫుల్లీ ఈజ్ అన్ అడ్వర్బ్. సో సింగ్స్ అనే వర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి బ్యూటిఫుల్లీ అనేది అడ్వర్బ్. నెక్స్ట్ ఈసి ఇట్ ఆన్సర్స్ వెన్, ఎప్పుడు అనే విషయాన్ని, ఒక పని ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని కూడా అడ్వర్బ్ మోడిఫై చేస్తూ ఉంటుంది. హీ అరైవ్డ్, ఆయన వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? హీ అరైవ్డ్ యెస్టర్డే. సో యెస్టర్డే ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ద టైమ్ ఆఫ్ ద యాక్షన్. దట్స్ వై యెస్టర్డే ఈజ్ ఎ అడ్వర్బ్. సో అరైవ్డ్ అనేది ఎప్పుడు వచ్చాడు అని చెప్తుంది కాబట్టి యెస్టర్డే అనేది టైమ్ని మోడిఫై చేస్తుంది. సో టైమ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది కాబట్టి సో హియర్ యెస్టర్డే ఈజ్ అన్ అడ్వర్బ్. నెక్స్ట్ ఇట్ ఆన్సర్స్ వేర్. ఇందాక హౌ, వెన్, థర్డ్ది వేర్. దే లివ్, వాళ్ళు నివసిస్తున్నారు. వేర్, నియర్ బై, ఫార్ అవే ఇట్లాంటివి. సో నియర్ బై అనేది ఇక్కడ అడ్వర్బ్. ఎందుకు? అది వాళ్ళు నివసిస్తున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు, ఎక్కడ, వెన్ అనే దాని గురించి ఎక్స్ప్రెస్ చేస్తుంది కాబట్టి నియర్ బై అనేది మనకి ఇక్కడ అడ్వర్బ్. సో ఇట్ ఈస్ మోడిఫైయింగ్ ఎ వర్బ్. నెక్స్ట్ చూడండి, ఇట్ ఆన్సర్స్ హౌ మచ్. ఇందాక హౌ ఎంత, వెన్ ఎప్పుడు, వేరెక్కడ, హౌ మచ్. హౌ మచ్ అంటే ఎంత. షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. సింపుల్గా షీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్ అని చెప్పొచ్చు, షీ ఈజ్ ఇంటెలిజెంట్ అని చెప్పొచ్చు. కానీ షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే దాని యొక్క ఇంటెన్సిటీ. సో ఇక్కడ ఇంటెలిజెంట్ అనేది అడ్జెక్టివ్. ఇందాక పై మూడిట్లో కూడా మనకి సింగ్స్, అరైవ్డ్, లివ్ అనే 3 వర్బ్స్ని మాడిఫై చేసింది అడ్వర్బ్. కానీ ఇక్కడ ఇంటెలిజెంట్ అనే అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తూ ఉంది. సో ఇక్కడ వెరీ అనేది మనకి అడ్వర్బ్. ఇందాక డెఫినేషన్లో చెప్పాం కదా, వర్బ్ని మాడిఫై చేయొచ్చు, అడ్జెక్టివ్ని మాడిఫై చేయొచ్చు, మరో అడ్వర్బ్ని కూడా మాడిఫై చేయొచ్చు. సో పై 3 వాక్యాల్లో మనకి వర్బ్ని మాడిఫై చేసింది, 4th దానిలో మాత్రం ఇంటెలిజెంట్ అనే అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది, వెరీ అనే వర్డ్. సో దిస్ ఈజ్ అన్ అడ్వర్బ్. నెక్స్ట్ చూడండి, టు వాట్ డిగ్రీ, టు వాట్ ఎక్స్టెంట్ అని కూడా చెప్పొచ్చు. హీ ర్యాన్ క్వైట్ స్లోలీ. ఇక్కడ చూడండి, హీ ర్యాన్ స్లోలీ
అని చెప్పొచ్చు సింపుల్గా. ఇక్కడ స్లోలీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అడ్వర్బ్. దాని యొక్క ఎంత మెల్లగా అతను నెమ్మదిగా పరిగెత్తాడు, ఎంత నెమ్మదిగా పరిగెత్తాడు, టు వాట్ డిగ్రీ, టు వాట్ ఎక్స్టెంట్. సో క్వైట్ అనేటువంటి ఈ వర్డ్ స్లోలీ అనేటువంటి ఈ అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్వైట్ అనేది కూడా మనకి అడ్వర్బే, స్లోలీ అడ్వర్బే అండ్ క్వైట్ ఆల్సో అడ్వర్బ్. ఎవరిని మాడిఫై చేస్తుంది? ఇట్ ఈస్ మాడిఫైయింగ్ అనదర్ అడ్వర్బ్. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 5 సెంటెన్స్లో హౌ, వెన్, వేర్, హౌ మచ్, వాట్ డిగ్రీ. ఇందులో షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అనే సెంటెన్స్లో బ్యూటిఫుల్ అనేటువంటి అడ్వర్బ్ సింగ్స్ అనే వర్బ్ని మాడిఫై చేసింది. యెస్టర్డే అనేటువంటి అడ్వర్బ్ అరైవ్డ్ అనే వర్బ్ని మాడిఫై చేసింది. నియర్ బై అనే అడ్వర్బ్ లివ్ అనే వర్బ్ని మాడిఫై చేసింది. అలాగే ఇక్కడ 4th సెంటెన్స్లో ఇంటెలిజెంట్ అనే అడ్జెక్టివ్ని వెరీ అనేటువంటి అడ్వర్బ్ మాడిఫై చేసింది. సో లాస్ట్ దానిలో హీ ర్యాన్ క్వైట్ స్లోలీ అనే దానిలో ఆల్రెడీ స్లోలీ అనే అడ్వర్బ్ ఉన్నప్పటికీ టు వాట్ ఎక్స్టెంట్, టు వాట్ డిగ్రీ అని చెప్పడానికి క్వైట్ అనేటువంటి అడ్వర్బ్ని మనం యూస్ చేయడం జరిగింది. సో టోటల్గా అడ్వర్బ్ యొక్క డెఫినేషన్ ఇక్కడ కంప్లీట్ అయింది. అడ్వర్బ్ మోడిఫైస్ ఎ వర్బ్, అడ్జెక్టివ్ ఆర్ అనదర్ అడ్వర్బ్. ఎగ్జామ్ టిప్ ఏమిటి? అడ్వర్బ్స్ కెన్ అపియర్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్, బిగినింగ్, మిడిల్, ఎండ్ ఆఫ్ సెంటెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది స్పాటింగ్ ద ఎర్రర్స్లో, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో మనకి ఇస్తూ ఉంటారు. సో రీఆర్డర్ ఆఫ్ ద సెంటెన్సెస్లో కూడా ఇస్తూ ఉంటారు. సో చూద్దాం ఆర్డర్ ఆఫ్ అన్ అడ్వర్బ్. చూడండి, టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ ఓవర్ వ్యూ ఇది అయిపోయిన తర్వాత ఆర్డర్ చూద్దాము. సో అడ్వర్బ్ ఆఫ్ టైం ఎన్ని టైప్స్ ఉన్నాయి? నౌ, దెన్, టుడే, ఎస్టర్డే, సూన్, ఆల్రెడీ. ఇందాక మనం చెప్పాం కదా, ముందటి దానిలో వెన్ ఎప్పుడు అనే దాని గురించి, ఒక యాక్షన్ ఎప్పుడు జరిగింది, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఇది ఎప్పుడు కంప్లీట్ అయింది, ఇట్లాంటి విషయాలు చెప్పడానికి మనం ఈ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం సెంటెన్సెస్లో. సో నౌ, దెన్, టుడే, ఎస్టర్డే, సూన్, ఆల్రెడీ, ఎట్. అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెంటెన్సెస్లో ఇట్లాంటి వర్డ్స్ కింద అండర్లైన్ చేస్తారు, లేకపోతే ఇటాలిసైజ్ చేస్తారు, లేకపోతే బ్లాక్ లెటర్లో ఇస్తారు. ఇచ్చి విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ద అండర్లైన్ వర్డ్ అంటారు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి వర్డ్స్ ఇచ్చి ఇవి కనుక వర్బ్స్ని మాడిఫై చేస్తూ ఉంటే జస్ట్ యూ కెన్ టర్మ్ యాజ్ అడ్వర్బ్ ఆఫ్ టైం. కొన్నిసార్లు మరి అడ్వర్బ్ అంటే సరిపోతుంది, కొన్నిసార్లు కొంచెం డిఫికల్ట్గా అడగాలంటే టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ యూ సీ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. హియర్, దేర్, ఎవ్రీవేర్, నోవేర్, సమ్వేర్. ఓకేనా? ప్లేస్ ఎక్కడ జరిగింది, ఇందాక ఎప్పుడు జరిగింది, ఇప్పుడు ఎక్కడ జరిగింది. హియర్, దేర్, ఎవ్రీవేర్, నోవేర్, సమ్వేర్ ఇవన్నీ కూడా మనకి అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్. స్లోలీ ఇందాక చెప్పాం కదా, క్వైట్. అడ్వర్బ్ ఆఫ్ మేనర్లో షీ ర్యాన్ క్వైట్ స్లోలీ. సో క్వైట్ అనేది అనదర్ అడ్వర్బ్, మోడిఫైయింగ్ స్లోలీ అనదర్ అడ్వర్బ్. స్లోలీ, క్విక్లీ, కేర్ఫుల్లీ, టు వాట్ ఎక్స్టెంట్ అనుకోవచ్చు. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే టు వాట్ ఎక్స్టెంట్. ఓకే, ఫాస్ట్, హార్డ్, వెల్. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎంత రెగ్యులర్గా ఒక పని జరుగుతుంది. ఆల్వేస్. షీ స్పీక్స్ నైస్లీ. ఆల్వేస్. హీ ప్లేస్ ఫుట్బాల్. ఆల్వేస్. హీ ఆఫెన్ విజిట్స్ ఎ లైబ్రరీ. హీ యూజువల్లీ కమ్స్ లేట్ టు ద క్లాస్. షీ సమ్టైమ్స్ సింగ్ సాంగ్స్. షీ రేర్లీ ఈట్ చికెన్. షీ నెవర్ ఈట్స్ వెజిటబుల్స్. ఇట్లా. సో ఈ ఫ్రీక్వెన్సీ. సో మళ్ళీ ఒకసారి చూడండి, అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ. వెరీ, టూ, ఎనఫ్, క్వైట్, ఆల్మోస్ట్, రాదర్, వెరీ. ద కాఫీ ఈజ్ హాట్ అనే సెంటెన్స్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే హాట్ అనే అడ్జెక్టివ్ ఉంది, దాన్ని సింపుల్గా మళ్ళీ ఒక అడ్వర్బ్ యాడ్ చేసి రాయొచ్చు. ద కాఫీ ఈజ్ వెరీ హాట్. ఇక్కడ వెరీ అనేది అది ఎంత ఎక్స్టెంట్, ఎంత డిగ్రీలో హాట్గా ఉంది అని చెప్తుంది. షీ ఈజ్ వీక్. ఇక్కడ వీక్ అనేది మనకి అడ్జెక్టివ్. షీ ఈజ్ టూ వీక్. ఈ టూ అనేది ఎంత వీక్, ఎంత డిగ్రీ వరకు వీక్గా ఉంది అని చెప్తూ ఉంది. సో వెరీ, టూ, ఎనఫ్. ఐ హ్యావ్ ఎనఫ్ మనీ. ఓకేనా? షీ ఈజ్ టాల్. షీ ఈజ్ క్వైట్ టాల్. ఓకే. వీఆర్ ఆల్మోస్ట్ దేర్.
ఇట్లా. సో ఈ సెంటెన్సెస్ని మనం ఓన్ సెంటెన్సెస్ ఫామ్ చేసి మనము సొంత వాక్యాలు ఇప్పుడు ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నంతసేపు మీరు నోట్స్ తయారు చేసుకునే పనిలో ఉండండి. ఎందుకంటే ఈ వీడియో ఎస్పెషల్లీ నాట్ ఫర్ ద బిగినర్స్. ఎందుకంటే బిగినర్స్ కోసం అయితే అది వేరేలా ఉంటుంది. ఆల్రెడీ దోస్ హూ అటెంప్టెడ్ మెనీ ఎగ్జామ్స్, దోస్ హూ నో అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏ లిటిల్ బిట్, సో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. సో కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ తీసుకునేటప్పుడు ఒకసారి మీ క్విక్ రివిజన్ లాగా ఈ వీడియో పనికి వస్తుంది కాబట్టి మీరు నోట్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ సర్టెనిటీ, డెఫినెట్లీ, ప్రాబబులీ, సర్టెన్లీ, ష్యూర్లీ. సో ఇవన్నీ మనకు రెగ్యులర్గా కనబడే అడ్వర్బ్సే, కానీ ఒక్కొక్క నేమ్ ఇచ్చి వీటిని క్లాసిఫికేషన్ చేస్తే మనకు క్లారిటీ ఉంటుంది కాబట్టి ఇట్లా అడ్వర్బ్స్ ఆఫ్ టైం, ప్లేస్, మేనర్, ఫ్రీక్వెన్సీ, డిగ్రీస్, సర్టెనిటీ అని మనం క్లాసిఫికేషన్ చేసుకున్నాం. ఇన్ని అడ్వర్బ్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ, సో ఐ విల్ కాల్ యూ డెఫినెట్లీ, ఓకేనా. షీ విల్ కమ్ ప్రాబబ్లీ, ఓకే. The principal visit the school certainly, ఓకే. హీ ప్లేస్ ఫర్ ఇండియా షూర్లీ. ఇవన్నీ ఏమిటి? సర్టెనిటీ అంటే ఖచ్చితత్వం, జరిగే యొక్క ప్రాబబిలిటీ, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడానికి మనం ఇట్లాంటి వర్డ్స్ని, ఇట్లాంటి అడ్వర్బ్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు కనబడే స్క్రీన్ పైన కనబడేటువంటి ఈ ఏ వర్డ్ వచ్చినా ఇవన్నీ కూడా అడ్వర్బ్సే. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సింపుల్గా అండర్లైన్ చేసి ఏంటి అని అడుగుతాడు, అప్పుడు మనం అడ్వర్బ్ అని చెప్పొచ్చు. లేదంటే ఇంకొంచెం డిఫికల్ట్గా అడగాలంటే ఇందులో నుంచి ఏదో ఒకటి ఇచ్చి అది అడ్వర్బ్ ఆఫ్ టైమా, ప్లేసా, మేనరా, ఫ్రీక్వెన్సీ ఇట్లా కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఎట్లాంటి ఎగ్జామ్స్లో అంటే టీచింగ్ ఎగ్జామ్స్లో, డిఎస్సి, గురుకుల, సీటెట్, ఆర్టెట్ ఎగ్జామ్స్లో ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్, సో వెన్, వేర్, ఈ వెన్, వేరు, వై, హౌ ఇవన్నీ కూడా మనకి ప్రొనౌన్స్లో కూడా వస్తూ ఉంటాయి, అడ్జెక్టివ్స్లో కూడా వస్తూ ఉంటాయి, డిఫరెంట్ ప్రిపోజిషన్స్లో కూడా వస్తూ ఉంటాయి. వీటి గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఒకటే ఒక వర్డ్ 2-3 రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది, అది మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. దాని గురించి సపరేట్ వీడియో చేద్దాం. సో నౌ లెట్స్ కన్ఫైన్ అప్ టు అడ్వర్బ్స్ ఓన్లీ. నెక్స్ట్ రిలేటివ్ అడ్వర్బ్స్, వెన్, వేర్, వై, ఓకే. కంజెక్టివ్ అడ్వర్బ్స్, హవెవర్, దేర్ఫోర్, మోరోవర్, నెవర్త్లెస్, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు కూడా మనకి సెంటెన్స్ అంటే ఇవి ఎక్కడ మరి ఇవి ఏంటి? వర్బ్సా, అడ్వర్బ్సా, అడ్జెక్టివ్సా ఎలా తెలియాలంటే ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే అడ్వర్బ్స్కి ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ అవి 3 విషయాల్ని మోడిఫై చేయాలి. ఒకటి వర్బ్, ఇంకోటి అడ్జెక్టివ్ ఆర్ ఇంకొక అడ్వర్బ్. ఈ మూడింట్లో దేన్ని మోడిఫై చేస్తూ ఉన్నా, దేన్ని మనకి రిఫర్ చేస్తూ ఉన్నా అప్పుడు అది అడ్వర్బ్గా మనం ఫస్ట్ ప్లేస్లో మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో రిమెంబర్ దిస్ పాయింట్. నెక్స్ట్ చూడండి, అడ్వర్బ్స్ ఆఫ్ టైం అంటే ఒక్కొక్క దాని గురించి మళ్ళీ ఇందాక చేసిన క్లాసిఫికేషన్స్లో ఫాస్ట్గా వెళ్దాము. సో టెల్ us when an action happens, now, then, today, yesterday, ఓకే. ఇందాక చెప్పినట్టుగానే యూజువల్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్, జనరల్గా ఈ అడ్వర్బ్స్ ఆఫ్ టైం మనకి ఒక సెంటెన్స్ చివరిలో ఉంటాయి. షీ లెఫ్ట్ యెస్టర్డే, సో షీ లెఫ్ట్, ఆమె వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయింది? యెస్టర్డే. సో అడ్వర్బ్స్ ఆఫ్ టైం కెన్ ఆల్సో కమ్ అట్ ద బిగినింగ్ ఫర్ ఎంఫసిస్. యెస్టర్డే షీ లెఫ్ట్, యెస్టర్డే షీ లెఫ్ట్. కొన్నిసార్లు ఎంఫసిస్ చేయడానికి ఎప్పుడు వెళ్ళిందో ఆ టైంని ఎంఫసిస్ అంటే ఏమిటి? నొక్కి చెప్పడానికి, అంటే దానికి అదే ఇంపార్టెంట్, ఎప్పుడు వెళ్ళిందో చెప్పేదే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ టైం ఇంపార్టెంట్ అయినప్పుడు యెస్టర్డే ముందుకు వస్తుంది. ఒకవేళ యెస్టర్డే దాని కింద అండర్లైన్ చేస్తే అది అడ్వర్బ్ కింద మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎక్సెప్షన్, అన్ని చోట్ల రాదు. నెక్స్ట్ ఆల్రెడీ యూజ్డ్ ఇన్ పాజిటివ్ సెంటెన్స్, హీ హాజ్ ఆల్రెడీ ఫినిష్డ్, హీ హ్యాజ్ ఆల్రెడీ ఫినిష్డ్ ఈటింగ్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ అనేది మనకి అడ్వర్బ్, ఓకే. సో ఇది ఆల్రెడీ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ సెంటెన్స్లోనే ఉంటుంది. కొన్నిసార్లు ఎగ్జామ్లో నెగిటివ్ సెంటెన్స్లో ఇచ్చి కూడా అడుగుతారు, అది ఒకవేళ ఇస్తే అట్లా రాంగ్ అది. నెక్స్ట్ ఎట్, ఈ ఎట్ అనేటువంటి ఈ అడ్వర్బ్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్స్. హ్యాస్ షీ కమ్ ఎట్, హ్యాస్ షీ కమ్ ఎట్, ఇది కూడా అడ్వర్బ్ ఆఫ్ టైమే. హీ హ్యాజెంట్ కమ్ ఎట్. సో ఎట్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ సెన్స్లోనే మనం వాడుతూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి సెంటెన్సెస్లో. హ్యాస్ షీ కమ్ ఎట్, హీ హ్యాజెంట్ కమ్ ఎట్, ఐ హ్యావెంట్ ఫినిష్డ్ ఎట్, దే హ్యావెంట్ ప్లేడ్ ఎట్, వీ హ్యావెంట్ రీచ్డ్ ఎట్. ఇట్లా ఎట్ అనేది ఎప్పుడు నెగిటివ్ సెన్స్లో ఉంటుంది, ఆల్రెడీ అనేది ఎప్పుడు పాజిటివ్ సెన్స్లో ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్టిల్, ఆన్గోయింగ్ యాక్షన్, ఇంకా జరుగుతూ ఉన్న పనులకు. షీ స్టిల్ వెయిటింగ్, ద రిజల్ట్ ఈజ్ స్టిల్ పెండింగ్, ఓకే. ద డెసిజన్ ఈజ్ స్టిల్ పెండింగ్, షీ స్టిల్ వెయిటింగ్, ఓకే. ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్ అన్నమాట, అది కంటిన్యూస్ యాక్షన్.
నెక్స్ట్ హ్యావ్ యూ ఆల్రెడీ ఫినిష్డ్ అనేది ఇలా ఇస్తారు ఎగ్జామ్ ట్రాప్స్లో. ఓకేనా, ఎస్ నో కాంటెక్స్ట్. హ్యావ్ యూ ఫినిష్డ్, హ్యావ్ యూ ఆల్రెడీ ఫినిష్డ్ ఇది రాంగ్ ఇది. సో దీన్ని మాడిఫై చేసి రాయమన్నప్పుడు అంటే ఇది క్వశ్చన్లో ఇస్తారు, దాని కరెక్ట్ ఫార్మేషన్ ఏంటంటే హ్యావ్ యూ ఫినిష్డ్ ఎట్. బోత్ ఆర్ కరెక్ట్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్, బట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ రైట్ వర్డ్ ఈస్ దిస్ వన్. సో రిమెంబర్ దిస్ పాయింట్. So adverbs of place. So these adverbs are placed after verb and movement verbs. These are called movement verbs also. These tell us where an action happens. So here, there, everywhere, nowhere. Okay, inside, outside, above, see, below. ఇవన్నీ కూడా మనం ఇందాక చూసినాం ఇందాక స్లైడ్లో. పొజిషన్ యూజువల్లీ ఆఫ్టర్ ద వర్బ్ ఆర్ ఆబ్జెక్ట్. ఇది కంపల్సరీ కూడా మనకి అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అనేటివి. షీ లుక్డ్ ఎవ్రీవేర్, షీ లుక్డ్ ఎవ్రీవేర్. ఓకే, షీ లుక్డ్ ఎవ్రీవేర్. With movement verbs go, come, run, walk. He went inside, come here. Okay, so here, there, point to specific place, put the book here, she is there, she is here, he is there, he is here. నెక్స్ట్ నోవేర్, సమ్వేర్, ఎవ్రీవేర్. ఇండెఫినెట్ ప్లేస్ డిఫరెన్స్. హియర్, దేర్ అంటే మనకి డెఫినెట్ ప్లేస్. అలా కాకుండా నోవేర్, సమ్వేర్, ఎవ్రీవేర్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇవి ఇండెఫినెట్ ప్లేస్ డిఫరెన్స్ అని చెప్తాం. సో నోవేర్ ఈజ్ నెగిటివ్, క్రియేట్ డబుల్ నెగిటివ్ ఎర్రర్స్. ఐ కాంట్ ఫైండ్ ఇట్ నోవేర్, ఇది రాంగ్. సో ఇట్లాంటివి అడుగుతాడు. ఐ కాంట్ ఫైండ్ ఇట్, ఐ ఫైండ్ ఇట్ నోవేర్ అంటేనే సరిపోతుంది. ఐ కాంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్ అనేది రాయాలి. అదర్వైజ్ ఐ ఫౌండ్ ఇట్స్ నోవేర్, ఫినిష్, అదే ఆన్సర్. సో నోవేర్ ఇట్ సెల్ఫ్ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ నాట్ అనేది అవసరం లేదు. సో ఐ కాంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్, ఇది కరెక్ట్ అనమాట. సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో స్పాటింగ్ ద ఎర్రర్స్లో. సో మనకి ఇది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి, ఎగ్జామ్ ట్రాప్. ఇది నోట్స్లో మీరు నోట్ డౌన్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. సో tell us how. ఇందాక చెప్పాం కదా, స్లోలీ, క్విక్లీ, షీ రన్స్ స్లోలీ. ఓకే, హీ స్పీక్స్ క్విక్లీ. ఓకే, షీ రైట్స్ కేర్ఫుల్లీ. ఓకే, షీ మేడ్ ఇట్ బ్యూటిఫుల్లీ, షీ సింగ్స్ వెల్, హీ వర్క్స్ హార్డ్, హీ రన్స్ ఫాస్ట్. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాక్షన్స్, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. సో మోస్ట్ ఫౌండ్ బై ఇట్లా ఎల్వై అనేది యాడ్ చేస్తూ ఉంటే మనకి బ్యూటిఫుల్కి ఎల్వై యాడ్ చేయడం ద్వారా, కేర్ఫుల్కి ఎల్వై యాడ్ చేయడం ద్వారా, క్విక్ ఎల్వై యాడ్ చేయడం ద్వారా మనం ఈ అడ్వర్బ్స్ని మనం ఫామ్ చేయవచ్చు. సి, క్విక్ యాడ్ ఎల్వై, దెన్ ఇట్ విల్ బికమ్ క్విక్లీ. స్లో యాడ్ ఎల్వై, ఇట్ విల్ బికమ్ స్లోలీ. కేర్ఫుల్ యాడ్ ఎల్వై, సో ఇట్ విల్ బికమ్ కేర్ఫుల్లీ. సో ఫార్మేషన్ ఆఫ్ అడ్వర్బ్స్. సో ఒకవేళ అడ్జెక్టివ్ వై అనే దాంతో, వై అనే లెటర్తో ఎండ్ అయితే దాని ప్లేస్లో మనము ఐఎల్వై, ఐ ప్లస్ ఎల్వై రెండు, ఫర్ ఎగ్జాంపుల్ అవి యాడ్ చేయడం ద్వారా మనకి అడ్వర్బ్ ఫామ్ అవుతుంది. హ్యాపీలో మనకి చివర్లో వై ఉంది కాబట్టి మనకి ఐఎల్వై అనేది యాడ్ చేయడం ద్వారా హ్యాపీలీ. ఈజీలో లాస్ట్లో వై ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఐఎల్వై యాడ్ చేయడం ద్వారా మనం అడ్వర్బ్ ఫామ్ చేయవచ్చు. ఓకే, ఈజీ, ఈజీలీ. ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ మనకి అడ్జెక్టివ్స్లో ఎట్లాగైతే ఇర్రెగ్యులర్గా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ టాల్, టాలర్, టాలెస్ట్, షార్ట్, షార్టర్, షార్టెస్ట్, ఇవి రెగ్యులర్ అడ్జెక్టివ్స్. అలా కాకుండా గుడ్, బెటర్, బెస్ట్. ఓకే, సో ఇట్లాంటి బ్యాడ్, వర్స్, వర్స్ట్ ఇట్లాంటి అడ్జెక్టివ్స్ వచ్చినాయి కదా, అవి ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్. అలానే ఇక్కడ కూడా ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ కూడా ఉంటాయి. ఫాస్ట్, ఫాస్ట్, హార్డ్, హార్డ్, లేట్, లేట్, ఎర్లీ, ఎర్లీ, సేమ్ ఫార్మ్ యాజ్ అడ్జెక్టివ్. సో గుడ్, వెల్, నాట్ గుడ్లీ. షీ సింగ్స్ వెల్ అని చెప్పాలి తప్ప షీ సింగ్స్ గుడ్లీ అని చెప్పకూడదు. నెక్స్ట్ యూజువల్లీ ఆఫ్టర్ ద వర్బ్. సో ఈ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ కంపల్సరీ మనకి వర్బ్ తర్వాతనే. హీ డ్రోవ్ కేర్ఫుల్లీ, ఇట్లా. షీ కంప్లీటెడ్ ద టాస్క్ క్విక్లీ. సో ఇట్లాంటి అడ్జెక్టివ్స్ కంపల్సరీ వర్బ్. ఇది క్విక్లీ అనేది వర్బ్ తర్వాత, కంప్లీటెడ్ తర్వాతనే వచ్చింది. కేర్ఫుల్లీ అనేది డ్రోవ్ తర్వాత వచ్చింది. అట్లా ఈ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్స్ మనకు దే ఆర్ ఫాలోడ్ ఆఫ్టర్ వర్బ్స్. నెక్స్ట్ ఎగ్జామ్ ట్రాప్. హీ వర్క్స్ హార్డ్, కరెక్ట్, హీ వర్క్స్ హార్డ్లీ. సో ఈ జనరల్గా ఇది మన చిన్నప్పటి నుంచి కూడా ఈ గ్రామర్ మిస్టేక్. హార్డ్లీ అంటే ఆల్మోస్ట్ నథింగ్, ఆల్మోస్ట్ లేదన్నట్టుగా. సో హీ వర్క్స్ హార్డ్ అనేది కరెక్ట్. హార్డ్లీ అంటే ఆల్మోస్ట్ నాట్, ఓకే, అసలు లేదన్నట్టుగా అర్థం. నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ.
సో పొజిషన్ బిఫోర్ మెయిన్ వర్బ్, ఓకే, యూజువల్లీ, సమ్టైమ్స్, సో రేర్లీ, ఓకే, సో నెవర్, ఇవన్నీ కూడా పొజిషన్ బిఫోర్ దమ్. ఇందాక చెప్పాను కదా అడ్వర్బ్స్ ఇందాక ఎలా వచ్చినాయి, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అవన్నీ కూడా టైం అన్నీ కూడా ఆఫ్టర్ ద వర్బ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. కానీ చూడండి ఇక్కడ బిఫోర్ ద మెయిన్ వర్బ్. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, షీ ఆల్వేస్ అరైవ్స్ ఎర్లీ, హీ రేర్లీ కంప్లైంట్స్. ఒకవేళ సెంటెన్స్లో షీ అరైవ్స్ ఎర్లీ ఆల్వేస్ అని ఉందనుకో అది రాంగ్. హీ కంప్లైంట్స్ రేర్లీ, రాంగ్. హీ రేర్లీ కంప్లైంట్స్, కరెక్ట్. పొజిషన్ ఆఫ్టర్ బీ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా ఒకవేళ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఉంటే దాని తర్వాత వస్తుంది, మెయిన్ వర్బ్ కంటే మాత్రం ముందు ఉంటుంది. హీఈస్ ఆల్వేస్ పంక్చువల్, దే ఆర్ యూజువల్లీ టైర్డ్. గుర్తుంచుకోండి, అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యూజువల్లీ, సమ్ టైమ్స్, నెవర్ ఇవన్నీ కూడా మెయిన్ వర్బ్ కంటే ముందు ఉంటాయి, హెల్పింగ్ వర్బ్ తర్వాత ఉంటాయి. ఇది నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్కి వచ్చేసి యూనో with auxiliary verbs, between auxiliary and main verb. She has never been abroad. చూడండి, has never been. చూడండి, బిట్వీన్ ఆక్సిలరీ అండ్ మెయిన్ వర్బ్ ఏంటి ఇక్కడ, బీన్. ఆక్సిలరీ హ్యాస్, సారీ. సో హ్యాస్కి బీన్కి మధ్యలో ఈ నెవర్ అనేటువంటి మనకి అడ్వర్బ్ అనేది ఉంది, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ 100%, యూజువల్లీ 80%, ఆఫ్టెన్ 60%, సమ్టైమ్స్. సో ఇది మీరు అర్థం చేసుకోండి. ఆల్వేస్ అంటే ఎప్పుడు, యూజువల్లీ అంటే సాధారణంగా, ఆఫ్టెన్ కొన్నిసార్లు, సమ్టైమ్స్ చాలా కొన్నిసార్లు, రేర్లీ అప్పుడప్పుడు, నెవర్ అంటే మొత్తానికే లేదు. సో వీటి యొక్క మీనింగ్ అదనమాట. ఈ మీనింగ్స్ కూడా మీరు గుర్తుంచుకుని, ఎందుకంటే మనకి స్పోకెన్ లాంగ్వేజ్ ఇది ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్, ఎవర్ యూజింగ్ క్వశ్చన్స్, షీ డజంట్ ఎవర్ కంప్లైంట్, డూ యూ ఎవర్ లై. సో ఎవర్ అనేది ఎప్పుడు కూడా క్వశ్చన్స్లో నెగిటివ్ సెన్స్లో ఉపయోగిస్తారు. ఎవర్, షీ డజంట్ ఎవర్ కంప్లైన్, డూ యూ ఎవర్ లై. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్స్లో మనకు జనరల్గా అడిగేది ఇక్కడనే అడుగుతూ ఉంటారు. సో ఇది షీ డస్ ఎవర్ కంప్లైన్, సో డస్, ఎందుకంటే డస్ ఎవర్ అనేది ఎప్పుడు కూడా క్వశ్చన్స్లో నెగిటివ్ ఫామ్స్లో అడుగుతారు కాబట్టి ఈ పాయింట్ గుర్తుంటే మనకు ఈజీగా గుర్తొస్తుంది. సో యూ కెన్ మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ అండ్ ప్రాక్టీస్ మోర్ ఆన్ దిస్ వన్. హీ నెవర్ డస్ నాట్ లై, నెవర్ ఇట్ సెల్ఫ్ నెగిటివ్ కదా, మళ్ళీ ఇక్కడ మనకి డస్ నాట్ అనేది అవసరం లేదు, డబుల్ నెగిటివ్ అనమాట, అందుకే రాంగ్. హీ నెవర్ లైస్ అనేది కరెక్ట్. హీ నెవర్, నెవర్ అనే దాంట్లో ఆల్రెడీ నెగిటివ్ సెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ డస్ నాట్ అనేది డజంట్ రిక్వైర్డ్ హియర్. నెక్స్ట్ చూడండి, adverbs of degree. Tell us what extent degree example, very to kind of quite almost rather fairly example చూద్దాము. షీఈస్ వెరీ ఇంటెలిజెంట్, షీఈస్ వెరీ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ అనేది ఏమిటి మనకి, ఇది అడ్జెక్టివ్. ఎంత ఏ డిగ్రీలో ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలిజెంట్. ద కాఫీ ఈజ్ హాట్, ద కాఫీ ఈజ్ వెరీ హాట్, ఎగ్జాంపుల్. టూ ఇంప్లైస్ ఎక్సెస్, నెగిటివ్ సెన్స్, ప్రాబ్లం, హీఈస్ టూ టైర్డ్. ఇక్కడ సో ఇక్కడ టూ అనే దానికి అర్థం ఏమిటంటే ఇది నెగిటివ్ సెన్స్లో, ఓకే. హీఈస్ టూ టైర్డ్ టు వర్క్, ఇక్కడ టూ అనేది దానికి చాలా ఎక్కువగా నెగిటివ్. ఎనఫ్, సఫిషియంట్, కమ్ ఆఫ్టర్ అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్ తర్వాత వస్తూ ఉంటుంది, నౌను ముందు. షీఈస్ టాల్ ఎనఫ్, షీఈస్ టాల్ ఎనఫ్. ఇక్కడ ఎనఫ్ అనేది దేని తర్వాత వచ్చింది, అడ్జెక్టివ్ తర్వాత. టాల్ అనే అడ్జెక్టివ్ తర్వాత మనకి ఎనఫ్ అనేటువంటి అడ్వర్బ్ వచ్చింది. షీ హ్యాస్ ఎనఫ్ మనీ, షీ హ్యాస్ ఎనఫ్ మనీ. ఇక్కడ ఏంటిది మనకి, షీ హ్యాస్ అడ్వర్బ్, ఓకే. ఇది కూడా మనకి ఎనఫ్, ఎనఫ్ అనేది ఏమిటి, అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. నెక్స్ట్, ఆల్మోస్ట్ నియర్లీ, షీ ఆల్మోస్ట్ టైర్డ్, హీ ఈజ్ నియర్లీ ఫినిష్డ్, అంటే ఆల్మోస్ట్ అంటే దాదాపుగా. షీ ఆల్మోస్ట్ క్రైడ్, హీ ఈస్ నియర్లీ ఫినిష్డ్, దాదాపు రెండు మీనింగ్స్ ఒకటే. సో క్వైట్, రాదర్, ఫెయిర్లీ, మోడరేట్ డిగ్రీ, క్వైట్, కంప్లీట్లీ, రాదర్, మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్, ఫెయిర్లీ, సమ్ వాట్, ఓకే. టూ ప్లస్ అడ్జెక్టివ్, టూ ప్లస్ వర్బ్, ఇది గుర్తుపెట్టుకోండి, టూ ప్లస్ అడ్జెక్టివ్, టూ ప్లస్ వర్బ్. ఇక్కడ ఇందాక చూసారు కదా, ఫర్ ఎగ్జాంపుల్, షీఈస్ టూ వీక్ టు లిఫ్ట్ ఇట్, ఇక్కడ హీఈస్ టూ వీక్, వీక్ అనేది ఇక్కడ వీకర్, వీకెస్ట్ కదా, సో అడ్జెక్టివ్. ఇక్కడ టూ అనేది అడ్వర్బ్ ఇక్కడ, తర్వాత టూ, ఓకే, ఇది ప్లస్ వర్బ్. ఈ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. షీ స్ట్రాంగ్ ఎనఫ్ టు లిఫ్ట్ ఇట్, అడ్జెక్టివ్, స్ట్రాంగ్ ఎనఫ్ టు లిఫ్ట్, ఓకేనా. సో ఈ విధంగా ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ షీఈస్ ఎనఫ్ స్ట్రాంగ్ టు లిఫ్ట్ ఇట్ అని కూడా అడుగుతారు అప్పుడప్పుడు. షీఈస్ విచ్ సెంటెన్స్ హ్యాస్ ద అబ్సల్యూట్లీ ఇన్ కరెక్ట్ స్ట్రక్చర్, కరెక్ట్ ఫామ్ అని ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. సో కాబట్టి ఈ అడ్జెక్టివ్ ఎనఫ్ టు వర్బ్,
టు అడ్జెక్టివ్ టు వర్బ్ ఇట్లాంటివి మీరు ఒక 4, 5 సెంటెన్సెస్ సొంతగా రాసి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది. సో ఇంతవరకు చూసారు కదా. సో నెక్స్ట్ అడ్వర్బ్స్ యొక్క ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద వీడియో విల్ బీ అప్లోడెడ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, దట్ ఈస్ అడ్వర్బ్స్ పార్ట్ 2. సో అందులో మనకి అడ్వర్బ్స్ పార్ట్ 2 వీడియోలో కంప్లీట్ ఎంసీక్యూస్ కూడా ఉంటాయి విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్స్. డోంట్ మిస్ ద వీడియో. ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. మీరు మళ్ళీ ఏ బుక్స్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు, ఏ వీడియోస్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూస్తూ ఎవరైతే నాట్ బిగినర్స్, ఆల్రెడీ ఎవరైతే కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఫాస్ట్గా క్విక్ రివిజన్గా మీకు మంచిగా ఈజీగా పనికొస్తుంది. సో ఐ విష్ యూ గుడ్ లక్. సో ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, దట్ ఈస్ అడ్వర్బ్స్ పార్ట్ 2.